హే గాయ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైషుచిని బ్లాగ్స్. అసలు హైదరాబాద్ ఎలా స్టార్ట్ అయ్యామంటే నైట్ 12:30 వరకు సర్దుకుంటూనే ఉన్నాను. పిల్లలకి కావాల్సినవన్నీ పెట్టుకోవాలి కదా, సో ఏం మిస్ అయినా సరే ఇబ్బంది వద్దని. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా 3 o'clockకి లెగవాల్సి వచ్చింది. టైం ఎక్కడ అయిపోద్దా అని. అసలు యాక్చువల్గా 5కి మాట ట్రైన్. అండ్ ట్రైన్ ఏ ప్లేస్లో ఉందని చెప్పి చూసుకుంటుంటే డిలే అవుతుందని చెప్పి చూపించింది అనమాట. అండ్ స్టేషన్లో చాలాసేపు ఒక 1 hour వరకు వెయిట్ చేసాము. ఫైనల్లీ ట్రైన్ వచ్చేసింది. తస్వీ కృతిక అయితే ఫుల్ ఎక్సైట్ అయ్యారు. ట్రైన్ జర్నీ కాబట్టి ఒక చిన్న టిప్ చెప్తాను. ట్రైన్ ఎక్కగానే మేము ఏం చేసామంటే వెట్ వైప్స్తో మొత్తం మేము కూర్చుని సీట్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాం అనమాట. సో ఎందుకంటే పిల్లల సేఫ్టీ ముఖ్యం కాబట్టి, సో క్లీన్గా ఉండవు కదా. మీరు చూసే ఉంటారు కదా కామెడీ సీన్స్, అవన్నీ సరదాగా తీసుకున్నాం అనమాట. అండ్ ఆ ట్రైన్ బోగిలో మాత్రం మేమే ఎక్కువ అలర్ట్ చేసాము, మాగవాళ్ళే ఎక్కువ ఉంది. మా ఫ్యామిలీ ఇంకా మా కజిన్ సిస్టర్ తను మేమందరం వైజాగ్లోనే ఎక్కాము. అండ్ చెల్లెళ్ళు అయితే సామర్లకోట నుంచి ఎక్కారనమాట. సో ఇంక మా మమ్మీ మా పిన్ని ఫుల్ ఫుడ్డే పెట్టేశారు. ఇంక మా బయట కూడా కొనుక్కోక్కర్లేదు. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత సాంగ్స్ పెట్టుకొని సరదాగా అలా వైబ్ అయ్యామన్నమాట. ఎంతైనా ట్రైన్ జర్నీ కజిన్స్తో అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా. సో బెస్ట్ మెమరీ. అండ్ ఇంకొన్ని పిక్స్ తీసేసుకున్నాము. ఇంకా సరదాగా ఊనో ఆడుకున్నాము. అండ్ పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేశారు. ఎక్కి దిగి ఎన్నిసార్లు చెప్పినా వద్దు అన్నా సరే అసలు వెళ్ళలేదు మాట. లగేజ్ అన్ని బయటికి తీసేసి రెడీగా కూర్చున్నాం అనమాట. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అది పాడితే ఏం పాట పడితే ఆ పచ్చ ఇంకా హైదరాబాద్ వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. అలాగా చాలా లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత హౌస్ ఆడుకున్నాం అందరం. కృతిక అయితే నా దగ్గర నుంచి పెన్ లాగేసుకుంది. నేను రాస్తా అని చెప్పి. అండ్ కజిన్స్ అందరం కలిపి సరదాగా బయటకు వెళ్ళామన్నమాట. ఈవినింగ్ బయటికి వెళ్దామని అనుకుంటాం కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. సో ఫైనల్లీ మొత్తం అందరం కలిసి మాల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇదే కనుక మా పేరెంట్స్కి చెప్తే ఎందుకమ్మా మాల్ తిరుగుతూ ఉంటారు, ఏముంటుందమ్మా దాంట్లో చూసిందే చూస్తారు కదా అని అంటూ ఉంటారు. గర్ల్స్కి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి సో ఖచ్చితంగా ఏమైనా కొత్త కలెక్షన్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేది ఒక ఎగ్జైట్మెంట్తో వెళ్తూ ఉంటాం అన్నమాట మాల్స్కి. పిల్లలతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మేము కూడా చిన్నపిల్లల్లా అయిపోయాము. ఫుల్ కొట్టేసుకొని అల్లరి చేసాము, గోల. ఎవరు లేరని చెప్పి మేము కూడా ఇంకా ఫుల్ ఆడేసుకున్నాం అనమాట. బాల్స్ అన్నీ విసిరేసుకొని చాలా అల్లరి చేసాము. ఇంక ఫుల్ పిల్లలు ఆడేసుకున్నారు కదా, అండ్ మేము కూడా ఆడేసుకున్నాం కదా. ఆ క్లాస్ ఉందని చెప్పి అందరం కలిపి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ క్రాసాంట్, ఇంకా చీజ్ కేక్, బ్లూబెర్రీ చీజ్ కేక్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో అవన్నీ తినేసాము. మీకు చెప్పాను కదా ఆల్రెడీ మినీ బ్లాగ్లో హైదరాబాద్ స్టార్టింగ్ వీడియో. సో నైట్ అంతా ఆడుకున్న తర్వాత ఊనోతో
అండ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి వెళ్ళామన్నమాట చార్మినార్ దగ్గరికి. అండ్ ఈ పిక్స్ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ మా బావగారు వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళాము, జోషి. వీళ్ళ ముగ్గురు పేర్లు ఎలా ఉంటాయంటే తస్విక, జోష్నిక, కృతిక. శ్రీరామ రామ రాయితి రవే రావే బలూరవే సరసరారా తచ్చియో రామ రామ విరాయరే. కజిన్స్తో హైదరాబాద్లో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ బయటికి వెళ్ళే బదులు ఇంట్లోనే ఎంజాయ్ చేయడం ఇంకా బాగుంది కజిన్స్తో. సో టైమే తెలియలేదు. మేము ఇంకా వైజాగ్ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.